ఇటీవల టీవీఎస్ క్రెడిట్ నుండి లోన్ తీసుకున్నారా? మీ ఆర్థిక ప్రయాణానికి అభినందనలు. కానీ జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్లు మోసపూరిత కాల్స్ మరియు తప్పుదోవ పట్టించే వాగ్దానాలతో కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటారు. వారు కస్టమర్లను మోసగించడానికి ఎలా ప్రయత్నిస్తారో చూద్దాం. హలో, శుభదినం. నేను టీవీఎస్ క్రెడిట్ నుండి కాల్ చేస్తున్నాను. మీ లోన్ పంపిణీలో ఒక లోపం ఉంది. మీకు అధిక మొత్తం ఆమోదించబడింది, కానీ తక్కువ అందుకున్నారు. మేము మీకు పంపిన అకౌంట్ వివరాలకు మీరు ఇప్పటికే అందుకున్న లోన్ డబ్బును ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. మేము వెంటనే అధిక అప్రూవ్డ్ లోన్ను ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇది మీ డబ్బును దొంగిలించడానికి ఒక మోసపూరిత ప్రయత్నం. గుర్తుంచుకోండి, ఇప్పటికే మీకు పంపిణీ చేయబడిన లోన్ మొత్తాన్ని తిరిగి ఇవ్వమని టీవీఎస్ క్రెడిట్ మిమ్మల్ని ఎన్నడూ అడగదు. మోసగాళ్లు తరచుగా వ్యక్తిగత మొబైల్ నంబర్ల నుండి కాల్ చేస్తారు మరియు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లు లేదా వ్యక్తిగత యూపీఐ చెల్లింపు లింకులకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక సంకేతం. మోసానికి మరొక మోసపూరిత ప్రయత్నాన్ని చూద్దాం. శుభదినం. నేను టీవీఎస్ క్రెడిట్ నుండి కాల్ చేస్తున్నాను. మీరు చాలా తక్కువ వడ్డీ రేటుకు ఎక్కువ లోన్ కోసం అర్హులు. కొనసాగడానికి మీరు మొదట మీ ప్రస్తుత లోన్ను పూర్తిగా చెల్లించాలి. మేము మీకు పంపిన అకౌంట్ వివరాలకు దయచేసి బాకీ ఉన్న బ్యాలెన్స్ను ట్రాన్స్ఫర్ చేయండి. ఇది మరొక సాధారణ స్కామ్. మోసగాళ్లు ఎక్కువ లోన్ ఇస్తామని తప్పుడు వాగ్దానాలతో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ మోసగాళ్ల పర్సనల్ అకౌంట్లకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ప్రస్తుత లోన్ను పూర్తిగా చెల్లించమని కస్టమర్ను ఒత్తిడి చేస్తారు. దానిని నమ్మకండి. మరొక లోన్ తీసుకోవడానికి ఒక లోన్ను పూర్తిగా చెల్లించమని టీవీఎస్ క్రెడిట్ మిమ్మల్ని ఎన్నడూ అడగదు. ఇంకా ఒక వ్యక్తి అకౌంటుకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని మేము మిమ్మల్ని ఎప్పుడూ అడగము. దయచేసి గుర్తుంచుకోండి, టీవీఎస్ క్రెడిట్ వెబ్సైట్ సాథీ యాప్, టీవీఎస్ క్రెడిట్ బ్రాంచ్ ఆఫీసులు లేదా గుర్తింపు పొందిన పార్ట్నర్ అవుట్లెట్లు వంటి అధికారిక టీవీఎస్ క్రెడిట్ ఛానళ్ల ద్వారా మాత్రమే మీ చెల్లింపులు చేయండి. ఒక నిజమైన టీవీఎస్ క్రెడిట్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ రీపేమెంట్ గురించి మీకు గుర్తు చేయడానికి లేదా బాకీ ఉన్న మొత్తాలను తనిఖీ చేయడానికి ఒక మొబైల్ నంబర్ నుండి మీకు కాల్ చేసిన సందర్భాలు ఉండవచ్చు. వారు టీవీఎస్ క్రెడిట్ అధికారిక ప్రతినిధులు అయితే అటువంటి సందర్భాల్లో కూడా టీవీఎస్ క్రెడిట్ వెబ్సైట్ సాథీ మొబైల్ అప్లికేషన్ మా బ్రాంచ్ ఆఫీసులు లేదా గుర్తింపు పొందిన పార్ట్నర్ అవుట్లెట్లు వంటి అధీకృత టీవీఎస్ క్రెడిట్ ఛానళ్ల ద్వారా మాత్రమే మీ రీపేమెంట్ చేయడానికి వారు ఎల్లప్పుడూ మీకు మార్గనిర్దేశం చేస్తారు. ఎవరైనా ఒక కంపెనీ ప్రతినిధిగా చెప్పినప్పటికీ పర్సనల్ అకౌంట్కు డబ్బును ట్రాన్స్ఫర్ చేయవద్దు. మీరు ఎప్పుడైనా అనుమానాస్పద కాల్స్ అందుకుంటే మోసగాళ్లతో ఎక్కువగా మాట్లాడకండి. వాటిని వెంటనే టీవీఎస్ క్రెడిట్ కస్టమర్ కేర్ కు రిపోర్ట్ చేయండి మరియు 1930కు డయల్ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు తెలియజేయండి. మీరు సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్ లో కూడా అటువంటి నంబర్లను రిపోర్ట్ చేయవచ్చు. త్వరగా రిపోర్ట్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మాత్రమే కాకుండా మోసగాళ్లపై తక్షణ చర్య తీసుకునే అవకాశాలను కూడా మెరుగుపరుస్తారు. టీవీఎస్ క్రెడిట్ వద్ద మీ ఆర్థిక భద్రత మా అత్యధిక ప్రాధాన్యత. జాగ్రత్తగా ఉండండి. మీ కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితం చేసుకోండి మరియు గుర్తుంచుకోండి, మోసగాళ్లు మోసం చేస్తారు కానీ అవగాహన గెలుస్తుంది.